హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి టీఎస్ ఐసెట్ 2025 యొక్క 20 డేస్ స్ట్రాటజీ అనేది చూడబోతున్నాం. అవునా? సో బేసికలీ ఈ స్ట్రాటజీస్ అనేవి ఏంటి అంటే, మీరు మీ అంతటా మీరే డివైజ్ అనేది చేయాలి. అంటే మీ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ అనేది ఏంటి అంటే, మీరు ఏ టాపిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్న టాపిక్స్ పైన కొంచెం ప్రాక్టీస్ చేయాలి, వీక్గా ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంచెం ఫోకస్ అనేది, ఆ వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది ఏంటి అనేది చెప్పేసి మన సెల్ఫ్ అనలైజ్ అనేది చేయాలి. సో ఏదైతే స్ట్రాటజీ అనేది ఉంటుందో అది సెల్ఫ్ అనాలిసిస్తో వస్తుంది. అవునా? నేను ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ చెప్తున్నానో అది కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. అవునా? సో ఎప్పుడైనా కూడా చూడండి, స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు మీరు సెల్ఫ్ అనాలిసిస్ అనేది చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎగ్జామ్కి ఓన్లీ 20 డేస్ టైం అనేది ఉంది కాబట్టి, అండ్ చాలా స్టూడెంట్స్ ఏంటంటే డిమాండ్ అనేది చేస్తున్నారు కాబట్టి మనం ఏంటంటే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఈ లాస్ట్ 20 డేస్ని మీరు ఎఫెక్టివ్గా ఏ విధంగా యూజ్ చేయవచ్చు, అండ్ ఈ 20 డేస్లో మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్, చాలామంది ఇన్ ద సెన్స్ అప్రాక్సిమేట్లీ 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఐసెట్ ఎగ్జామినేషన్కి అటెంప్ట్ అవుతారో వాళ్ళు లాస్ట్ 1 మంత్ లేదా లాస్ట్ 20 డేస్ లేదా లాస్ట్ 1 వీక్లో ప్రిపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో చాలామంది అలాగే చేస్తారు. సో వాళ్ళని గైడ్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూద్దాం ఇందులో ఏమనేది ఉంటుంది. సో దానికంటే ముందు ఒకసారి మన టీజీ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ఏంటి, ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటి కనుక చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకేంటంటే 200 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్, విచ్ ఈస్ ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో టోటల్ ఈస్ 200 మార్క్స్. ఎగ్జామినేషన్ యొక్క టైం వచ్చేసరికి 150 minutes ఆర్ 2.5 hours. 150 minutes ఆర్ 2.5 hours. సో 2.5 గంటలు. క్లియర్? అర్థమైందా? అండ్ దాంతోపాటు చాలా 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 ఇంపార్టెంట్ థింగ్, ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు. నో నెగిటివ్, ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అంటే ఇక్కడ ఏవైతే 200 క్వశ్చన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు ఏం చేయాలి, 200కి 200 క్వశ్చన్స్ మార్క్ చేసి రావాలి. 200కి 200 క్వశ్చన్స్ మార్క్ చేశారు. నేనేంటంటే మనకేంటంటే రీసెంట్గా ఏపీ ఐసెట్ 2025 రిజల్ట్ అనేది వచ్చింది. సో ఆ రిజల్ట్ అనేది నేను చెక్ చేస్తున్నాను. అందులో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఏం చేశారు తెలుసా, వాళ్ళు అనలిటికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేశారు, కమ్యూనికేషన్ ఎబిలిటీ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేశారు. కానీ మ్యాథమెటికల్ ఎబిలిటీకి వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఒక్క క్వశ్చన్ని కూడా మార్క్ చేయలేదు. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా మనకి ఏంటంటే 50 క్వశ్చన్స్ వస్తాయి. 50 క్వశ్చన్స్ వీళ్ళు ఏం చేశారంటే అసలు కూడా చూడలేదు, వీటిపైన ఏం చేయలేదు. అంటే వీటిని వదిలేశారు, వీటిని స్కిప్ చేశారు. సో దీనివల్ల ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఏమైంది లేదా ఈ వీడికి ఏమైంది అంటే ఎన్ని మార్క్స్ లూజ్ అయ్యాయో తెలుసా? అప్రాక్సిమేట్లీ ఒక 15 మార్క్స్ అనేవి లూజ్ అవ్వడం జరిగింది. 15 మార్క్స్, అది కూడా ఫ్రీ మార్క్స్. ఏంటి ఫ్రీ మార్క్స్? ఎందుకు ఫ్రీ మార్క్స్ వస్తాయి అంటే ఈ 50 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 50 క్వశ్చన్స్ని కనుక మీరు ఏదో ఒక ఆప్షన్ బీనో, ఆప్షన్ సీనో, ఆప్షన్ డీనో ఏదో ఒకటి 50 క్వశ్చన్స్ ఒకటే ఆప్షన్ పెట్టొచ్చినా కూడా ఇక్కడ నెగిటివ్ లేకపోవడం వల్ల మీకు ఖచ్చితంగా అందులో 1/4 అనేవి ఖచ్చితంగా రైట్ అవుతాయి. మీ లక్ అనేది బాగుంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా రైట్ అవుతాయి. సో ఇలా ఎవ్వరూ చేయొద్దు. ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది మనం అది కూడా డిస్కస్ అనేది చేద్దాం. క్లియర్? సో ఇప్పుడు ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రతి ఒక్కరు 200 క్వశ్చన్స్కి 200 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ అనేది చేయాలి. అండ్ ఇందులో టోటల్గా ఎన్ని సెక్షన్స్ వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్క సెక్షన్కి వెయిటేజ్ అనేది ఎంత, అండ్ దాంతోపాటు ఇక్కడ సెక్షన్ వైజ్ టైమింగ్ ఏమైనా ఉందా అనేది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దానికంటే ముందు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, అంటే ఈ ఎగ్జామినేషన్ రాసేది ఎంతమంది అనేది చూద్దాం. సో 2022 ప్రకారంగా చూస్తే అప్రాక్సిమేట్లీ 75,958 మెంబర్స్ అటెంప్ట్ చేశారు. నెక్స్ట్ 2023లో 75,000 అదే ఉంది డేటా, ఏం పెరగలేదు తగ్గలేదు, ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. కానీ 2024కి వచ్చేసరికి మనకు ఐసెట్ ఎగ్జామినేషన్, టీజీ ఐసెట్ ఎగ్జామ్ లేదా టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు పెరగడం జరిగింది. సో ఈ ఇయర్ 2025లో కూడా ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఎగ్జామినేషన్ అప్లికేషన్స్
ఈ పెరగడం వల్ల లేదా ఎగ్జామినేషన్ ఎక్కువ మంది రాయడం వల్ల ఏమవుతుంది, మీ యొక్క కాంపిటీషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవునా, మీ యొక్క కాంపిటీషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవునా, సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాంతోపాటు మన ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు, సో మన ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి 8th June అండ్ 9th June 2 షిఫ్ట్లలో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఫోర్నూన్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మార్నింగ్ 10 నుంచి 12:30, అదే ఆఫ్టర్నూన్ అయితే 2:30 నుంచి 5 PM. సారీ. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇందులో అనేది చూద్దాం. ఇక్కడ కనుక చూస్తే మీకు మన ఐసెట్ ఎగ్జామినేషన్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఏంటవి? సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. అది అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో అనలిటికల్ ఎబిలిటీ నుంచి మనకు 75 క్వశ్చన్స్ వస్తాయి 75 మార్క్స్కి. అవునా. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో 75 క్వశ్చన్స్ వస్తాయి 75 మార్క్స్కి. అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీకి వచ్చేసరికి మనకు 50 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కి. అవునా, 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి మనకి ఏంటంటే రావడం జరుగుతుంది. క్లియర్? ఓకేనా. సో ఇప్పుడు మన ఎగ్జామినేషన్లో మనం దేనికి ప్రయారిటీ అనేది ఎక్కువగా ఇవ్వాలి, మనం ప్రయారిటీ అనేది దేనికి ఇవ్వాలి? సో ఇప్పుడు నేను ఎవరికి చెప్తున్నానంటే ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఎవరైతే ఎగ్జామినేషన్కి 20 డేస్ ముందు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేయాలి, ప్రయారిటీ అనేది ఫస్ట్ అనలిటికల్ ఎబిలిటీకి ఇవ్వాలి, నెక్స్ట్ దాని తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీకి ఇవ్వాలి, దాని తర్వాత వచ్చేసరికి మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో ఇక్కడ ఆర్డర్ రాస్తాను, A, C, B సెక్షన్స్ ఇవి. ప్రయారిటీ అనేది మీ యొక్క ప్రయారిటీ ఇలా ఉండాలి. సో సెక్షన్ ఏ ఫస్ట్ ప్రయారిటీ, సెక్షన్ సి, దాని తర్వాత సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ. అదే ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్, వీళ్ళు సెకండ్ కేటగిరీ అనుకుందాం. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్కి ఓ 10 రోజుల ముందు లేదా 7 days ముందు, 1 week ముందు వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా. ఎగ్జామినేషన్కి 20 days ముందు కేటగిరీ ఇది. అదే 7 days ముందు అయితే మీరు మీ ఫోకస్ అంతా, ఓకేనా, మీ ఫోకస్ అంతా ఏం చేయాలంటే ఓన్లీ సెక్షన్ ఏ పైన అండ్ సెక్షన్ సి పైన పెట్టాలి. సెక్షన్ ఏ పైన అండ్ సెక్షన్ సి పైన పెట్టాలి. అండ్ ఒకవేళ టైం గనక ఉంటే మీరు సెక్షన్ బిలో అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీలో అరిథమెటిక్ ఎబిలిటీ మాత్రమే మీరు ఏంటంటే చూడాలి. అండ్ ఎవరైతే మంచి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కేటగిరీ 3 కిందికి వస్తారు. వీళ్ళేంటంటే అప్రాక్సిమేట్గా ఎగ్జామినేషన్కి ఒక 3 months ముందు, మినిమం రిక్వైర్మెంట్ ఒక 3 months ముందు నుంచి వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు. సో ఎవరైతే ఈ 3 months ముందు వీళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది చేస్తున్నారో వాళ్ళకి నాకు తెలిసినంత వరకు అనలిటికల్ ఎబిలిటీ అయిపోయి ఉంటుంది, కమ్యూనికేషన్ ఎబిలిటీ అయిపోతుంది, అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది కొంచెం పెండింగ్ ఉంటుంది. ఎందుకు? కొంచెం మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది కొంచెం మనకేంటంటే లెంతీ కాబట్టి. సో వీళ్ళ సజెషన్ ఏంటంటే ఏదైతే మీరు నేర్చుకున్నారో ఏంటి అనలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ అనేది చేస్తున్నా. దాంతోపాటు ఏదైతే మన మ్యాథమెటికల్ ఎబిలిటీ కొన్ని టాపిక్స్ అనేవి పెండింగ్ అయిపోయాయో, ఏదైనా ఒక టాపిక్ అనేది అర్థం కావడం లేదు, దాన్ని సెర్చ్ చేసి దాన్ని ఏ విధంగా చదవాలి ఏంటి అనేది చూడండి. అండ్ దాంతోపాటు మాక్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అంటే 2022, 2024, 2023, 2022 ఈ పేపర్స్ అన్నీ కూడా ఏంటంటే ఒకసారి రివైజ్ చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ అంటే సరిపోతుంది. ఓకేనా. సో మీరు కేటగిరీ 1 కిందకి వస్తారా, కేటగిరీ 2 కిందకి వస్తారా, కేటగిరీ 3 కిందకి వస్తారా, లేదంటే ఇంకో కేటగిరీ కూడా ఉంది. వీళ్ళేంటంటే ఎగ్జామినేషన్ 2 రోజులో లేదా 3 రోజులో ఉన్నప్పుడు, 2 days లేదా 3 days ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళకి నా సజెషన్ ఏంటంటే మీరు మీకు ఇష్టం వచ్చింది చేయండి. మీకు ఏది ఇష్టం అనుకుంటున్నారు అంటే మీకు అనలిటికల్ ఎబిలిటీ ఇష్టం అనుకుంటే దాంతో స్టార్ట్ చేయండి, కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇష్టం అనుకుంటే దాంతో స్టార్ట్ చేయండి, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఇష్టం అయితే దాంతో స్టార్ట్ చేయండి. కానీ ఈ 2 రోజులు 3 రోజులు ఎలా చదువుతారో ఏం చదువుతారో అది మీపైనే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈ 2 or 3 daysలో చూసాను నేను స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ 2 days లేదా 3 days మార్నింగ్ కూర్చొని కంటిన్యూస్గా 6 hours 7 hours అలా చదువుతూ ఉంటారు. అలా చదివి మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ నేనేంటంటే ఎవరిని తప్పు పట్టడం లేదు. సో ఎవరి టైం వాళ్ళది, బట్ మీ యొక్క స్ట్రాటజీ అనేది మీరే చేయాలి. సో ఇందులో ఇది ఇప్పుడు మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో
ఏ క్వశ్చన్స్, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏది మనకు ఈజీ, అండ్ మన టార్గెట్ స్కోర్ అనేది ఎంత ఉండాలి, మన టార్గెట్ స్కోర్ అనేది ఎంత ఉంటే మనకి ఏంటంటే ఒక మంచి ర్యాంక్ అనేది వస్తుంది, మనకు ఒక మంచి యూనివర్సిటీ అనేది వస్తుందని చెప్పేసి మనం చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ స్కోర్ అనేది మనం డిసైడ్ చేయడానికంటే ముందు ఒకసారి ప్రీవియస్ ఇయర్లో ఏవైతే ర్యాంక్స్ వచ్చాయో ఆ స్కోర్ అనేది చెక్ చేద్దాం. సో ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ అంటే ఈ ర్యాంక్స్ అనేవి మా స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ ఇవి. ఇక్కడ చూడండి, ర్యాంక్ 20 అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే మీ స్కోర్ 137.8 ఉందో, ఏంటి 137.8 అనేది కనుక ఉంటే ర్యాంక్ 20 వచ్చింది. ర్యాంక్ 64 127 వస్తే, ర్యాంక్ 62 127.52 వస్తే, నెక్స్ట్ ర్యాంక్ 130 119. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది బేస్ లైన్గా కన్సిడర్ చేద్దాం. లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ అ బేస్ లైన్ విచ్ ఈస్ 119.9 ఆర్ 120. లాస్ట్ ఇయర్ పేపర్ అనేది కొంచెం మోడరేట్ నుంచి డిఫికల్ట్కి రావడం వల్ల మనకేంటంటే 120కి బిలో 100 ర్యాంక్ లేదా అప్రాక్సిమేట్లీ 100 ర్యాంక్ అనేది వచ్చింది. సో 120 మార్క్స్కి 100 ర్యాంక్ అనేది రావడం జరిగింది, అవునా? 100 ర్యాంక్ అనేది రావడం జరిగింది. మనం ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ద బెంచ్ మార్క్. సో ఇది వచ్చేసరికి మన యొక్క బెంచ్ మార్క్. సో మన టార్గెట్ ఏంటి, 120 మార్క్స్ అనేవి స్కోర్ చేయడం. ఎయిదర్ అది డిఫికల్ట్ షిఫ్ట్ రానివ్వండి, ఈజీ షిఫ్ట్ రానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం 120 కంటే ఎక్కువ స్కోర్ చేయాలి. సో ఆ టార్గెట్ అంటే ఇంకా చూడండి, ఇంకా మీరు కనుక చూస్తే ఇక్కడ 117కి 178, 113కి 274, 113కి 276, 119కి 143. అంటే అప్రాక్సిమేట్లీ మీరు కనుక 120కి దగ్గర అంటే 120 కంటే కొంచెం ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నా కూడా మీరేంటంటే అప్రాక్సిమేట్గా ఒక 100 ర్యాంక్ దగ్గరలో ఉంటారు, అవునా? సో 100 ర్యాంక్ లేదా 100 ర్యాంక్ బిలో అంటే ఒక మంచి ర్యాంక్. మీరు ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ అనేది మీకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ టార్గెట్ స్కోర్ మన టార్గెట్ స్కోర్ వచ్చేసరికి 120 మార్క్స్. సో మినిమం ఇది. సో 120 ప్లస్ అనేది మనం స్కోర్ చేయాలి. మినిమం మనం ఏం చేయాలంటే 120 ప్లస్ స్కోర్ చేయాలి. సో ఇది ఎలా స్కోర్ చేయాలి, ఇది అంతగా డిఫికల్టా ఈ స్కోర్ చేయడం అనేది అంటే అంత డిఫికల్ట్ కాదు. ఇప్పుడు ఈ 120 మార్క్స్కి ర్యాంక్ అనేది ఎంత వస్తుందని చెప్పేసి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, అవునా? మీరు 120 ఎగ్జాక్ట్గా తెచ్చుకుంటే మీకు ఒక 300 400 ర్యాంక్ రావచ్చు. అదే మీరు ఒక 125 తెచ్చుకున్నారనుకోండి, మీకు బిలో 100 రావచ్చు. సో ఇక్కడ చాలామంది ఏంటంటే మీరు బిలో 100 రావాలి అంటే ఏం చేయాలి, అవునా? సో బిలో 100 రావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఎవరైనా కూడా ఏంటంటే మీ యొక్క ర్యాంక్ అనేది మీ మార్క్స్ పైన డిపెండ్ అవుతాయి. అండ్ దాంతోపాటు మీ డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఆ రోజు మీ మూడ్ అనేది ఎలా ఉంది, మీ లక్ అనేది ఎలా ఉంది, దానిపైన కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకు, అప్రాక్సిమేట్గా మీరు ఏంటంటే ఎగ్జామినేషన్లో 200 క్వశ్చన్స్కి మీరు 120 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ చేశాడు, అవునా? 120 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా, నేనేంటంటే ఈ 120 క్వశ్చన్స్ కరెక్ట్గా ఉంటాయని చెప్పేసి ఒక 100% షూరిటీతో మనం ఏంటంటే ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం చూసింది ఏంటంటే ఈ అవుట్ ఆఫ్ దిస్ 120 క్వశ్చన్స్ మనం ఒక 105 క్వశ్చన్సే కరెక్ట్గా చేసి ఉంటామని చెప్పేసి మనకు అర్థమవుతుంది, అవునా? సో 120 క్వశ్చన్స్లో 100కి 100% అక్యురసీ ఎవరికి ఉండదు కదా. నెక్స్ట్ ఈ రిమైనింగ్ 80 క్వశ్చన్స్లో మీకు ఎన్ని కరెక్ట్ అవుతాయి, ఒక 15 కరెక్ట్ అవుతాయా, 20 కరెక్ట్ అవుతాయా, 30 కరెక్ట్ అవుతాయా? మీ లక్ కనుక బాగుంటే 40 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అవునా? మీరేం చేశారు, ఇక్కడ ఈ 80 క్వశ్చన్స్కి ఏదో ఒక ఆప్షన్ మార్క్ చేయకుండా మీరు ఏం చేశారు, ఎడ్యుకేటెడ్ గెస్ చేశారు. ఎడ్యుకేటెడ్ గెస్ అంటే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి గెస్ చేయడం అన్నమాట. సో అలా చేయడం వల్ల మీకు 40 మార్క్స్ కూడా రావచ్చు. అంటే ఇక్కడ గేమ్ అంతా కూడా ఏంటంటే మీ ఎగ్జామ్ రోజు మీ యొక్క మూడ్ అనేది ఎలా ఉంది, మీ లక్ అనేది ఎలా ఉంది, ఆ రోజు మీరు ఏ విధంగా పర్ఫామ్ చేయగలుగుతారో దానిపైన డిపెండ్ అవుతుంది. బట్ మనం ఒక బెంచ్ మార్క్ స్కోర్ విచ్ ఇస్ 120 దీన్ని అచీవ్ చేయడం చాలా ఈజీ, ఓకేనా? ఎందుకు ఈజీ అంటున్నానంటే ఏదైతే ప్యాటర్న్ అనేది ఉందో దాన్ని బేస్ చేసుకుని. సో ఇప్పుడు ఒకసారి ప్యాటర్న్ మనం ఆల్రెడీ చూసాం. మనం ఒక్కొక్క సెక్షన్ చూద్దాం. అనలిటికల్ ఎబిలిటీలో మనకు 75 మార్క్స్ వస్తాయి లేదా 75 క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ ద 75 మార్క్స్ ఆర్ 75 క్వశ్చన్స్ మనకేంటంటే 20 క్వశ్చన్స్ అనేవి డేటా సఫిషియన్సీ నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి, డేటా సఫిషియన్సీ. ఆ 20 క్వశ్చన్స్లో 1 to 15 మ్యాథమెటికల్
ఓకేనా. మ్యాథ్స్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ 16 to 20 అంటే 15 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి 5 క్వశ్చన్స్ జనరల్. ఈ జనరల్ ఇన్ ద సెన్స్ ఏం చేస్తాడంటే ఈ జనరల్ క్వశ్చన్స్లో అనలిటికల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ కలిపేస్తాడు, ఇంగ్లీష్ కలిపేస్తాడు, ఏదంటే అది పెడతాడు, వాడి ఇష్టం అన్నమాట. ఓకేనా. ఈ డేటా సఫిషియన్సీ కనుక మనం తీసుకుంటే అవుట్ ఆఫ్ దిస్ 20 క్వశ్చన్స్ నేను ఎక్కువ దీనిపైన స్ట్రెస్ అనేది చేయను. ఎందుకు, ఇది మనం అర్థం చేసుకోవాలంటే మనకు చాలా డెప్త్లో నాలెడ్జ్ అనేది ఉండాలి. సో బట్ బేసికలీ మీరు ఒక నార్మల్ స్టూడెంట్ అయినా కూడా ఈ 20 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ ఈజీగా మార్క్ చేయవచ్చు. ఓకేనా. 20 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ ఈజీగా మార్క్ చేయొచ్చు. ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ ఏవైతే మనం ఆల్రెడీ డేటా సఫిషియన్సీ పైన వీడియోస్ అనేవి చేస్తున్నాం, అది ఒక్కసారి మీరు చూసారనుకోండి, కాన్సెప్ట్ వీడియోస్ కావచ్చు, అవన్నీ ఒకసారి చూస్తే మీకేంటంటే అర్థమవుతుంది ఏ విధంగా ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి అని చెప్పేసి. అవునా. సో డేటా సఫిషియన్సీలో మనం ఏం చేస్తున్నాం, అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ వీఆర్ టార్గెటింగ్ ఫర్ ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఏం చేయాలి అది లాస్ట్లో చెప్తాను. ఓకేనా. సో మన టార్గెట్ 10 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ వద్దాం. సో ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకు వచ్చేసరికి 55 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. 55 క్వశ్చన్స్. మన ఐసెట్ ఎగ్జామినేషన్లో ఏదైనా టాపిక్లో లేదా ఏదైనా సెక్షన్లో మనం ఎక్కువగా స్కోర్ చేయగలమంటే అది అనలిటికల్ ఎబిలిటీలోనే. అంటే అవుట్ ఆఫ్ దిస్ 55 క్వశ్చన్స్ మనం ఈ 55 క్వశ్చన్స్లో 55కి 55 తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, 55కి 50 తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, లేదా 55కి 45 కూడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. నేనేం చేస్తున్నానంటే ఈ 55కి 45 అనేది మన టార్గెట్గా చెప్తున్నాను. ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్నానని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టాపిక్స్ అనేవి చాలా చాలా ఈజీ. చూడండి ఇక్కడ 45 కూడా కాదు 48 కూడా తెచ్చుకోవచ్చు మనం, బట్ 45నే అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి అనాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే సిరీస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. సో సిరీస్లో మనకేంటంటే అనాలజీ క్వశ్చన్స్ వస్తాయి, ఆడ్ థింగ్ అవుట్ వస్తాయి, మిస్సింగ్ నెంబర్, సీక్వెన్స్ అండ్ సిరీస్. ఏమొస్తాయి, మిస్సింగ్ నెంబర్, సీక్వెన్స్ అండ్ సిరీస్. మనం ఆల్రెడీ వీటిపైన వీడియోస్ అనేవి చేస్తున్నాం. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎలాగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి, వీటిని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనేది మొత్తం మనం ఏంటంటే సాల్వ్ అనేది చేసాం. సో అవుట్ ఆఫ్ దిస్ 25 క్వశ్చన్స్లో మనం 20 క్వశ్చన్స్ ఈజీగా మార్క్ చేయవచ్చు. ఓకేనా. 25 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ ఈజీగా మార్క్ అనేది చేయొచ్చు. సో ఒక 5 క్వశ్చన్స్ మనకేంటంటే అనాలజీలో ఒక 2 క్వశ్చన్స్, ఆడ్ వన్ అవుట్లో 1 క్వశ్చన్, మిస్సింగ్ నెంబర్లో ఒక 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ మనకేంటంటే కొంచెం డిఫికల్టీని ఇస్తాయి. బట్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు డేటా అనాలిసిస్కి వద్దాం. డేటా అనాలిసిస్లో కనుక చూస్తే మనకేంటంటే 3 టైప్స్ మనకేంటంటే రావడం జరుగుతుంది. ఏంటది, ఫస్ట్ డిఐ వచ్చేసరికి టేబుల్ లేదా బార్ గ్రాఫ్, సెకండ్ వచ్చేసరికి బార్ గ్రాఫ్ లేదా పై చార్ట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ వెన్ డయాగ్రామ్స్. ఓకేనా. వెన్ డయాగ్రామ్స్ లేదా ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. అవునా. సో ఈ 10 క్వశ్చన్స్లో నేనేం చెప్తానంటే, సో టేబుల్ ఈ ఏదైతే డేటా అనాలిసిస్ టాపిక్ ఉందో కదా, అంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం దీన్ని. ఓకేనా. బయట ఇక్కడైతే డేటా అనాలిసిస్ అంటాం, వేరే సబ్జెక్ట్స్ ఏవైనా అంటే వేరే ఎగ్జామ్స్లో కనుక చూస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం, డిఐ. సో ఈ డిఐ క్వశ్చన్స్ అనేవి మనకేంటంటే ఈ ఐసెట్ ఎగ్జామినేషన్లో అంత డిఫికల్ట్గా ఏం రావడం లేదు. మనకేంటంటే ఓన్లీ 3 టైప్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 3 మోడల్స్. ఒకటి రేషియో పైన మనకేంటంటే డిఐ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పర్సంటేజెస్, అది కూడా పర్సంటేజ్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్, అంతే. సో ఈ 3 మోడల్స్ కనుక మీరు నేర్చుకుంటే ఈ 7 క్వశ్చన్స్ అంటే ఈ రెండు కలిపి 7 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో రేషియోస్, యావరేజ్, పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్, ఈ 7 క్వశ్చన్స్లో మీరు ఈజీగా 6 క్వశ్చన్స్ అనేవి మార్క్ చేయవచ్చు. ఓన్లీ ఒక క్వశ్చన్, అది కూడా పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్, అది కొంచెం డిఫికల్టీని క్రియేట్ చేస్తుంది. కానీ 7 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ ఈజీగా మార్క్ చేయవచ్చు. అవునా. దీనికోసం మీరు ఏం చేయొచ్చు, ఏదైతే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయో అవి ప్రీవియస్ ఇయర్ సొల్యూషన్స్ ఉన్నాయో అవి చూస్తే సరిపోతుంది. దానికి మించి మనకి ఏంటంటే లెవెల్ రావడం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే 3 క్వశ్చన్స్ వస్తాయో, ఏదైతే వెన్ డయాగ్రామ్ కానివ్వండి, దీనికి కొంచెం కాన్సెప్ట్ అనేది కావాలి. సో వెన్ డయాగ్రామ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఏ విధంగా మనం ఏంటంటే లోపల నుంచి అంటే ఇన్సైడ్ నుంచి మనం డయాగ్రామ్ అనేది ఫిల్ చేయాలి అనేది ఇక్కడ తెలుసుకోవాలి. సో ఒకవేళ మీరు ఆ కాన్సెప్ట్ కనుక నేర్చుకుంటే ఇక్కడ 3 క్వశ్చన్స్కి 3 క్వశ్చన్స్ మనం ఈజీగా మార్క్ చేయవచ్చు.
ఒకవేళ మీరు అది చేయకపోతే, సో ఇది నేనేం చేస్తానంటే దీనికి స్టార్ మార్క్ ఇస్తున్నాను. ఎందుకు? వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ అనేది కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు. అవునా? ఇది డేటా అనాలిసిస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్ చూద్దాం. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకేంటంటే 2 కేటగిరీస్‌లో క్వెషన్స్ వస్తాయి. ఒకటి వచ్చేసరికి ప్యాసేజ్ బేస్డ్ క్వెషన్స్. ఇక్కడ చూడండి గ్రూప్ కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజ్ బేస్డ్ క్వెషన్స్. ఇది ఒకే ఒక ప్యాసేజ్ వస్తుంది. ఆ ప్యాసేజ్ బేస్ చేసుకొని 5 క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ వర్డ్ ఆర్ గ్రూప్ ఆర్ లెటర్స్ అంటే ఇక్కడ ఇండివిజువల్ 5 క్వెషన్స్ వస్తాయి. ఇండివిజువల్ ఎన్ని క్వెషన్స్ వస్తాయి? 5 క్వెషన్స్. అంటే ఇక్కడ చూడండి మనకు ఏదైతే ప్యాసేజ్ బేస్డ్ క్వెషన్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు ఆ ప్యాసేజ్ కనుక అర్థం చేసుకుంటే 5 క్వెషన్స్‌కి 5 క్వెషన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఆ ప్యాసేజ్ అనేది మీకు అర్థం కాలేదు అంటే మీరు ఆ క్వెషన్స్ అంటే 5 క్వెషన్స్‌లో ఒక్క క్వెషన్ కూడా సాల్వ్ చేయలేరు. ఒక్క క్వెషన్ కూడా సాల్వ్ చేయలేరు. సో నేనేం చేస్తున్నానంటే అప్రాక్సిమేట్‌గా ఈ 10 క్వెషన్స్‌లో ఒక 7 క్వెషన్స్ మినిమమ్ 7 క్వెషన్స్ ఖచ్చితంగా రైట్ చేస్తారని చెప్పేసి నేనైతే ఇది 7గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ డేట్ టైమ్ అరేంజ్‌మెంట్‌కి వచ్చేసరికి ఇందులో వచ్చేవి 10 క్వెషన్సే. అవునా? టైమ్ అరేంజ్‌మెంట్ ఇందులో వచ్చేవి 10 క్వెషన్సే. బట్ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ టాపిక్స్ అనేవి చాలా వాడ్ వైడ్ వెరైటీస్‌లో వస్తాయి. ఇక్కడ చూడండి క్యాలెండర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్లాక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేషన్స్, అరైవల్ డిపార్చర్స్, షెడ్యూల్స్, ఓకేనా? అరైవల్ డిపార్చర్ షెడ్యూల్, సీటింగ్ అరేంజ్మెంట్, సింబల్స్ అండ్ నోటేషన్. అంటే ఇక్కడ ఇన్ని టాపిక్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్‌లో అడుగుతాడు. అంటే క్యాలెండర్ నుంచి ఒక క్వెషన్, క్లాక్స్ నుంచి ఒక క్వెషన్, బ్లడ్ రిలేషన్ నుంచి 2, అరైవల్ డిపార్చర్ నుంచి 2, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 1, ఏదైతే సింబల్స్ అండ్ నోటేషన్ ఉందో అక్కడ 3. అంటే ఈ 10 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 క్వెషన్స్‌కి మీరు ఇన్ని టాపిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఇక్కడ ఈవెన్ దో క్లాక్స్ అనేవి చాలా చాలా ఈజీ టాపిక్. ఓన్లీ ఒకటే ఒక ఫార్ములా అనేది ఇందులో ఉంటుంది. అది మీరు చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. అండ్ ఫంకీ ఫంక్షన్స్ ఇవి. ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఈజీ అన్నమాట. వీటిని మనం చాలా సింపుల్‌గా సాల్వ్ చేయొచ్చు. సో ఈ 10 క్వెషన్స్‌లో ఓకేనా? ఈ 10 క్వెషన్స్‌లో సింబల్స్ అండ్ నోటేషన్ ఒక 3 క్వెషన్స్. సో ఈ సింబల్స్ అండ్ నోటేషన్స్ అనేవి ఏంటి అనేది గనక మీరు చూస్తే లాస్ట్‌లో ఓకేనా? ఏదైనా ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకోండి. ఆ ప్రీవియస్ పేపర్ గనక మీరు తీసుకుంటే అందులో లాస్ట్ 3 క్వెషన్స్ ఆఫ్ ద అనలిటికల్ ఎబిలిటీ అంటే 72, 73, 74, 75 లేదా 73, 74, 75 ఈ 3 క్వెషన్స్ మనకేంటంటే ఈ సింబల్స్ అండ్ నోటేషన్ నుంచి రావడం అయితే జరుగుతుంది. సో ఈ 10 క్వెషన్స్‌కి మనం ఈజీగా ఓకేనా? ఇక్కడ ఈజీగా నేనేంటంటే 6 క్వెషన్స్ స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాను. ఎందుకు? అందులో 3 క్వెషన్స్ సింబల్ నోటేషన్, క్లాక్ ఒకటి, మనకేంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ ఒకటో రెండో, అరైవల్ డిపార్చర్ మనం అక్కడక్కడ చూసి చెప్పొచ్చు లేదా బ్లడ్ రిలేషన్ మనం ఈజీగా చెప్పొచ్చు. సో ఇక్కడ 6 తీసుకుంటున్నాం. సో ఇక్కడ టోటల్ ఎంత అయింది? 20 ఒక 6, 26 ఒక 3, 29 ఓకేనా? 29 ఒక 7, 30, 29 ఒక 7 వచ్చేసరికి 36 ఒక 6, 42. అంటే ఇక్కడ చూడండి నేను పైన తీసుకున్నా కూడా నేను ఈజీగా 42 క్వెషన్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి 45. ఓకేనా? మనం ఏం చేసాం ఎక్కువ ఇందులో నేనేంటంటే స్ట్రెస్ చేయలేదు. ఇక్కడ 25 క్వెషన్స్ ఉన్నాయి. 25కి 25 రావాలి మీకు. ఇక్కడ 10 క్వెషన్స్ ఉన్నాయి. 10కి 10 నేనేంటంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది ప్రతి చోట తీసుకుంటూ వెళ్ళా కూడా మనకేంటంటే 42 క్వెషన్స్ అనేవి ఇక్కడ వచ్చాయి. అవునా? సో ఇంతకుముందు డేటా సఫిషియన్సీలో 10 క్వెషన్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒక 42నే అనుకుందాం. 42 క్వెషన్స్. సో ఇక్కడ ఎంత స్కోర్ వచ్చింది మనకు? 52. అవునా? 52 క్లియర్. సో ఈ 52 అనేది మనం అలాగే ఉంచుతాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్కి వద్దాం. ఏంటది? మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే ఇప్పుడు చూడండి ఎగ్జామినేషన్లో మీరు ఏ ఆర్డర్లో ఈ క్వెషన్స్ అనేవి సాల్వ్ చేయాలి, క్వెషన్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ అంటే ఏ సెక్షన్ ఫస్ట్ సాల్వ్ చేయాలి అనేది కనుక చూస్తే నేనేం చెప్తానంటే ఓకేనా? ఎగ్జామినేషన్లో మీరు సాల్వ్ చేయాల్సిన ఆర్డర్ కూడా ఇదే. ఏదైతే చదవాలో అదే. ఫస్ట్ మీరు అనలిటికల్ ఎబిలిటీ అనేది సాల్వ్ చేయండి. ఓకేనా? ఏం చేయాలి? అనలిటికల్ ఎబిలిటీ. ఎందుకు? ఈ అనలిటికల్ ఎబిలిటీలో మనకేంటంటే ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది. ఈ క్వెషన్స్ అనేవి మీరు సాల్వ్ చేస్తూ ఉంటే మీకేంటంటే ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయో మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఓకేనా? కాన్ఫిడెన్స్ అనేది చాలా హై వెళ్తుంది. అవునా? చాలా పీక్స్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందో మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారో మీరు నెక్స్ట్ వచ్చే టాపిక్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చే సెక్షన్స్ కానివ్వండి అవి చాలా సింపుల్గా చేయొచ్చు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. ఇది అనలిటికల్ ఎబిలిటీతో స్టార్ట్ చేయండి, కానీ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కాదు. డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి మనము ఎగ్జామినేషన్ లాస్ట్లో సాల్వ్ చేస్తాము. ఓకేనా, ఎగ్జామినేషన్ లాస్ట్లో సాల్వ్ చేస్తాం. ఫస్టే మనం డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ తీసుకోం. మనం ఏం చేస్తాం, సీక్వెన్స్ అండ్ సిరీస్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ దాని తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీకి వచ్చేయండి. ఎందుకు, ఫస్ట్ ఈజియెస్ట్ ఇది, నెక్స్ట్ దాని తర్వాత ఈజీ వచ్చేసరికి ఇది, నెక్స్ట్ దాని తర్వాత మనం చూడాల్సింది మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇలా మనం ఏంటంటే మన యొక్క ప్యాటర్న్ చెప్పాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనలిటికల్ ఎబిలిటీకి మనం ఎంత టైం ఇవ్వాలి? సో 45 మినిట్స్ ఉంది మన దగ్గర, 45 మినిట్స్ ఉంది. సో 150 మినిట్స్ ఉంది. ఈ 150 మినిట్స్లో మనం అనలిటికల్ ఎబిలిటీకి ఇవ్వాల్సిన టైం 45 మినిట్స్ మాత్రమే. 45 నిమిషాల్లో మీరు ఆ మొత్తం కంప్లీట్ చేసేయాలి. వితిన్ 45 మినిట్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ అనలిటికల్ ఎబిలిటీ. అంటే ఇక్కడ చూడండి, మీకు ఎగ్జామినేషన్లో టైమర్ అనేది 150 మినిట్స్తో స్టార్ట్ అవుతుంది. అంటే మీ యొక్క టైమర్ 105 మినిట్స్ ఉన్నప్పుడు, 105 మినిట్స్ అనేది ఉన్నప్పుడు మీరు అనలిటికల్ ఎబిలిటీ నుంచి పక్కకు వచ్చేయాలి. సో ఇది కంప్లీట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి, నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది స్టార్ట్ చేయాలి. సో కమ్యూనికేషన్ ఎబిలిటీకి ఎంత టైం ఇవ్వాలి ఏంటి అనేది చూడండి. ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక 30 మినిట్స్లో 30 to 40 మినిట్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 45 మినిట్స్, ఇక్కడ ఒక 40 మినిట్స్, ఎంత మినిట్స్, 85 మినిట్స్. సో 150 మినిట్స్లో 85 మినిట్స్ మీరు ఏం చేశారు, కంప్లీట్ చేసేసారు. సో ఇక రిమైనింగ్ ఎంత, రిమైనింగ్ వచ్చేసరికి 65 మినిట్స్, అంటే అప్రాక్సిమేట్గా 1 అవర్. అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీకి వచ్చేసరికి మీ దగ్గర 1 అవర్ టైం ఉండాలి. ఓకేనా, మిగిలిన 1.5 అవర్లో మీరు ఈ 2 సెక్షన్స్ కంప్లీట్ చేసేయాలి. సో ఈ 2 సెక్షన్స్కి నేను ఇచ్చే టైం ఎంత మీకు, 1.5 అవర్. సో 1.5 అవర్లో అనలిటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 2 కంప్లీట్ అవ్వాలి. మ్యాథమెటికల్ ఎబిలిటీకి వచ్చేసరికి మీరు మినిమం 1 అవర్ టైం అనేది దీనికి కేటాయించాలి. నేను ఇది ఏంటంటే చాలా గ్రేస్ఫుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళు ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీ 30 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తారు. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 30 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తారు. అంటే వితిన్ 1 అవర్ 2 సెక్షన్స్ కంప్లీట్ చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీకి 1.5 అవర్ టైం అనేది కేటాయిస్తారు. ఎందుకు, మ్యాథమెటికల్ ఎబిలిటీ టైం అనేది డిమాండ్ చేస్తుంది కాబట్టి. సో దానికి ఇంత టైం అనేది మనం కేటాయిస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదంతా చూసాం. ఓకే, మనం ఎక్కడున్నాం. నెక్స్ట్ మనం కమ్యూనికేషన్ ఎబిలిటీకి వచ్చేసాం. సో కమ్యూనికేషన్ ఎబిలిటీలో మనకేంటంటే 50 మార్క్స్ వస్తాయి. ఈ 50 మార్క్స్లో మనకేంటంటే వొకాబులరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మనకేంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి, డే టు డే కమ్యూనికేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ. సో ఇక్కడ చూడండి, మీనింగ్స్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సినోనిమ్స్, యాంటోనిమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ టెన్సెస్, వాయిసెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, కంప్యూటర్ టర్మినాలజీ, బిజినెస్ టర్మినాలజీ 5 మార్క్స్, అంటే 10 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ కంప్యూటర్ టర్మినాలజీ, బిజినెస్ టర్మినాలజీ ఏంటంటే బేసిక్ అన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే భయపడుతూ ఉంటారు, సార్ ఏం అడుగుతాడు, మనకేంటంటే లాంగ్వేజెస్ అడుగుతాడా, ఏం అడుగుతాడంటే అదంతా కాదు, ఊరికే వాటి యొక్క టర్మ్స్ అనేవి అడుగుతాడు. అవునా. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనకేంటంటే కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే నేనేంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు డైలీ మినిమం డైలీ ఒక 2 or 3 ప్యాసేజెస్ అనేవి చదువుతూ ఉండండి. లేదా ఏదైతే న్యూస్ అనేది వస్తుందో, ఓకేనా, ఒక అప్లికేషన్ వస్తుంది ఇన్ షార్ట్స్ అని చెప్పేసి, ఇన్ షార్ట్స్. సో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మీరు డైలీ న్యూస్ అనేది ఇందులో చదువుతూ ఉండండి. అండ్ ఏదైనా ఒక న్యూస్ అనేది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు లెఫ్ట్ స్వైప్ కనుక చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ యొక్క పూర్తి ప్యాసేజ్ వస్తుంది. సో అలా మీరు కనుక చదువుతూ ఉన్నారనుకోండి, కాంప్రిహెన్షన్ మీకేంటంటే దాని యొక్క నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇందులో మనకు 3 ప్యాసేజెస్ వస్తాయి. అంటే 15 మార్క్స్ ఇక్కడ నుంచే మనకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనకు టోటల్గా ఈ కమ్యూనికేషన్ అబిలిటీలో 50 మార్క్స్కి మనకి కమ్యూనికేషన్ అబిలిటీ వస్తే, అవుట్ ఆఫ్ దిస్ 50 మార్క్స్, ఈ 50 మార్క్స్లో 15 మార్క్స్ వచ్చేసరికి కాంప్రిహెన్షన్. 15 మార్క్స్లో మినిమం మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే 13 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. మీరు ఏం చేయొచ్చు, 13 మార్క్స్ ఏంటంటే ఇక్కడ మీరు స్కోర్ అనేది చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇందులో మనకేంటి 35 మార్క్స్ ఉంటాయా. సో రిమైనింగ్ ఎంత 35 మార్క్స్కి. సో అవుట్ ఆఫ్ దిస్ 35
నేనేం చేస్తున్నాను, ఒక 10 క్వశ్చన్స్ మీరు ఏంటంటే తప్పుగా చేశారు అనుకుంటున్నాను. ఓకేనా, అక్కడ 2 అక్కడ 2 అక్కడ 2, సో 25. సో 35 ఒక 25 కూడా కాదు, 20నే తీసుకుందాం. 25 కూడా వద్దులేండి, 20నే తీసుకుందాం. ఓకేనా, 20 ఇక్కడ ఒక 13. సో లెటస్ సే 22 అనుకుందాం. 22 ఇక్కడ ఒక 13, అంటే ఇక్కడ ఎంత స్కోర్ వచ్చింది మనకు, 35. సో అవుట్ ఆఫ్ 50 మార్క్స్, ఈ 50 మార్క్స్కి మనం ఎంత స్కోర్ చేయాలి, మన టార్గెట్ స్కోర్ వచ్చేసరికి 35 మార్క్స్. అవునా, 35 మార్క్స్. సో ఇందులో మీకు డిఫికల్ట్గా అనిపించేది ఏంటో తెలుసా? ఓకేనా, ఇది ఒక్కటే, సినోనిమ్స్ యాంటోనిమ్స్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తాయి. ఎప్పుడైతే మీరు కాంప్రిహెన్షన్, నేనేం చెప్పాను, డైలీ మీరు చదవాలి అని చెప్పాను కదా, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 20 మినిట్స్ 10 మినిట్స్ చదువుతూ ఉన్నారనుకోండి, మీకు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఈ టెన్సెస్ వాయిసెస్ ఇది కూడా ఫిల్ అయిపోతాయి, అండ్ ఆర్టికల్ ప్రిపోజిషన్ కూడా ఫిల్ అయిపోతాయి. సో ఇక్కడంతా కూడా మీరు డైలీ ఎంతసేపు చదువుతున్నారు అనే దానిపైన డిపెండ్ అయింది. డైలీ మీరు ఎంతసేపు చదువుతున్నారు, అసలు చదువుతున్నారా లేదా అని దానిపైన డిపెండ్ అయింది. సో అలా చదవగలిగితే మీరు ఈజీగా 35 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో 50కి 35 మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. కొంతమంది ఇంగ్లీష్లో నేను వీక్ అన్న వాళ్ళు ఇక్కడ మినిమం 30 మార్క్స్ అయినా ఈజీగా స్కోర్ అనేది చేయవచ్చు. సో ఇక్కడ ఇది కూడా మనం చూసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క మ్యాథమెటికల్ ఎబిలిటీకి వద్దాం. ఇక్కడే అందరికి ఏంటంటే ఎయిర్ అనేది టైట్ అయిపోతుంది. ఓకేనా, ఎందుకు, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఓకేనా, చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది లేకపోవడం వల్ల ఈ టాపిక్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తాయి. సో ఒకవేళ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే మీరేం చేయాలి, ఇందులో కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ ఉండాలి, అది కూడా అరిథమెటిక్ ఎబిలిటీలో కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ ఉన్నాయి, అవి చదివితే సరిపోతుంది. ఏంటి ఆ సెలెక్టివ్ టాపిక్స్? ఫస్ట్ ఆర్డర్ చెప్తాను చూడండి. పర్సంటేజెస్ నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్. ఓకేనా, పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్, ప్రాఫిట్ లాస్, పార్ట్నర్షిప్. చూడండి, పర్సంటేజెస్ 1, రేషియో ప్రపోర్షన్ 2, ప్రాఫిట్ లాస్ 3, పార్ట్నర్షిప్ 4, అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక మనం చూస్తే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 5. అవునా, నెక్స్ట్ దాని తర్వాత చాలా 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 ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటది, ఏరియాస్ వాల్యూమ్స్ మెన్సురేషన్. అంటే ఈ ఏరియాస్ వాల్యూమ్స్ మెన్సురేషన్ నుంచి మనకు అప్రాక్సిమేట్గా 7 నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. 7 నుంచి 10 క్వశ్చన్స్. సో ఇక్కడ దీనికి స్టార్ మార్క్ అనేది ఇవ్వండి మెన్సురేషన్కి, ఎందుకంటే పూర్తిగా ఫార్ములా బేస్డ్. అంటే ఇక్కడ మనకేంటంటే ఏదైతే కోన్ ఫార్ములా ఉంది కదా, కోన్ ఫార్ములా అనేది ఏంటి, సిలిండర్ ఫార్ములా అనేది ఏంటి, అవునా, కోన్, సిలిండర్, స్పియర్, వీటి యొక్క ఫార్ములాస్ ఏంటి, వీటి యొక్క వాల్యూమ్స్ ఏంటి, వీటి యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే, వీటి యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటే, దానిపైన మనకి ఏంటంటే క్వశ్చన్స్ వస్తాయి. సో 7 to 10 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తున్నాయంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది ఆర్డర్ అన్నమాట. సో ఈ ఆర్డర్లో మీరు కనుక నేర్చుకుంటే మీరేంటంటే ఇందులో ఒక మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ దాంతోపాటు స్టాటిస్టికల్ ఎబిలిటీకి వచ్చేయండి. స్టాటిస్టికల్ ఎబిలిటీలో మీన్, మీడియన్, మోడ్, సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ. అంటే మీన్ ఫార్ములా ఏంటి, మీడియన్ ఫార్ములా ఏంటి, మోడ్ ఫార్ములా ఏంటి, ఏ విధంగా మనం ఇది సాల్వ్ చేస్తాము అని చెప్పేసి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ దాంతోపాటు ప్రాబబిలిటీ యొక్క క్వశ్చన్స్, ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ప్రాబబిలిటీ నుంచి మనకు వస్తాయి. సో ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ దిస్ 35 క్వశ్చన్స్ ఇక్కడ నేనేంటంటే దీన్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాను. ఎవరైతే మ్యాథ్స్లో పూర్గా ఉంటారో, అంటే మ్యాథ్స్ అనేది సరిగ్గా చేయలేకపోవడం, అంటే మ్యాథ్స్ అంటేనే భయం ఉన్నవాళ్ళు, అండ్ ఓకే మ్యాథ్స్ అనేది ఓకే సార్, అంత ఇబ్బంది ఏం లేదు మాకు అని చెప్పేసి అనేవాళ్ళు. సో పూర్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవుట్ ఆఫ్ దిస్ 35 క్వశ్చన్స్లో మీరు చేయాల్సిందల్లా ఏంటి, 35 క్వశ్చన్స్లో మీరు ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలి. ఏం చేయాలి, 15 నుంచి 20. నేను ఏం చేస్తున్నాను, 20గా తీసుకుంటున్నాను. సో మీరు ఒక పూర్ స్టూడెంట్ అయితే ఈ 35 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా చేయాలి. అండ్ దాంతోపాటు ఈ స్టాటిస్టికల్ ఎబిలిటీలో 10 క్వశ్చన్స్లో మనకు మీన్, మీడియన్, మోడ్ ఫార్ములాస్ అనేవి చాలా సింపుల్గానే ఉంటాయి. అండ్ దాంతోపాటు ప్రాబబిలిటీ కూడా కొంచెం ఏంటంటే టిపికల్గా కనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే 10 క్వశ్చన్స్కి ఒక 7 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ. నెక్స్ట్ దాంతోపాటు ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీలో ఇక్కడ మనకేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనకేంటంటే ఏదైతే మనం చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాం కదా, అక్కడి నుంచి మనకేంటంటే వస్తాయి. అందులో మనం కనుక చూస్తే
ఇక్కడ కొన్నిసార్లు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే కొంచెం సింపుల్గా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ మనం దీన్ని వదిలేద్దాం, ఎందుకు 27 తీసుకోండి చాలు, 27. నెక్స్ట్ సార్ నేను ఓకే సార్ మ్యాథ్స్లో అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ 35 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ అనేవి మీరు స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ 10 క్వశ్చన్స్కి 8 ఆర్ 9 అనేది స్కోర్ చేయాలి. నేను 8 తీసుకుంటున్నాను, ఓకేనా, 8. నెక్స్ట్ అవుట్ ఆఫ్ దిస్ 30 క్వశ్చన్స్ ఆల్జీబ్రాయిక్ అండ్ జామెట్రిక్ ఎబిలిటీలో మీరు ఎంత లేదన్నా, ఓకేనా, ఎంత లేదన్నా ఒక 17 క్వశ్చన్స్ లేదా 18 క్వశ్చన్స్ ఈజీగా చెప్పొచ్చు. 17 నుంచి 18 క్వశ్చన్స్ మనం ఈజీగా చెప్పొచ్చు, ఓకేనా. సో ఇక్కడ చూద్దాం, 25, నెక్స్ట్ ఒక 18, నెక్స్ట్ ఒక 8, అవునా. సో టోటల్ ఎంత వచ్చింది, 8, 8, 16, 16 ఒక 5, 11, ఒక 21, ఇక్కడ 51. ఎంత వచ్చింది, 51. సో 51 కాదు 50 తీసుకుందాం. ఎంత, 50. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీలో మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే, ఓకే స్టూడెంట్ అయితే మీకు 27 మార్క్స్ వస్తాయి. ఒక పూర్ స్టూడెంట్ అయితే ఒక 30 మార్క్స్ వస్తాయి, లేదా 27 మార్క్సే అనుకుందాం, 27 మార్క్సే అనుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు మన టోటల్ స్కోర్ చూద్దాం, టోటల్ స్కోర్ అనేది చూద్దాం. సో ఎక్కడెక్కడ మనం ఎంతెంత తీసుకున్నాం, సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే అనలిటికల్ ఎబిలిటీలో ఉందో అందులో మనం ఏం చేసాం, 45 అనేది ఒక మార్క్గా తీసుకున్నాం, 45. సో అనలిటికల్ ఎబిలిటీలో 45 మార్క్స్, అవునా. నెక్స్ట్ దీని తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీలో మనం ఎంత చూసాం, 35, 45, ఇక్కడ 35. నెక్స్ట్ ఇక్కడ పూర్ స్టూడెంట్ నార్మల్ స్టూడెంట్ ఇద్దరిని తీసుకుందాం, అవునా. నెక్స్ట్ 45, 35. దీని తర్వాత ఇక్కడ మన మ్యాథమెటికల్ ఎబిలిటీలో 27, 50. ఇక్కడ ఒక పర్సన్కి 27, ఇక్కడ వచ్చేసరికి 50. సో ఎంత స్కోర్ వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం మనం, ఓకేనా. 5, 5, 10, 17, 4, 7, 8, 10. సో 107 వచ్చింది ఇక్కడ. సో ఎవరైతే పూర్ స్టూడెంట్ ఉన్నారో, అంటే మీరు ఒకవేళ మ్యాథ్స్లో పూర్ అయినా కూడా మీరు 100+ ఈజీగా స్కోర్ చేయవచ్చు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 10, ఓకేనా, 10, 13. అంటే ఇక్కడ చూస్తే మీరు అప్రాక్సిమేట్గా ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా మీరు 130 స్కోర్ చేయవచ్చు, 130 స్కోర్ చేయవచ్చు. సో ఇప్పుడు ఇదంతా నేను చెప్పింది ఏంటి, ఇదంతా నేను చెప్పింది ఏంటంటే మీకు మంచి స్కోర్ రావడం కోసం. అండ్ ఇంకా మనం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ వదిలేసాం, కొన్ని క్వశ్చన్స్ మనం ఏం చేసాం, ఇందులో వదిలేసాం, కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేసాం. సో లెటస్ సే ఇక్కడ ఒక 50 క్వశ్చన్స్ స్కిప్ చేసాం మనం, ఓకేనా. అండ్ ఇక్కడ ఒక 30 క్వశ్చన్స్ అనేవి మనం స్కిప్ చేసాం, అవునా. 30 క్వశ్చన్స్ స్కిప్ చేసాం అంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియదు, దాన్ని బ్లాంక్గా వదిలేసాం. లాస్ట్ 5 minutes లేదా 10 minutes, లాస్ట్ 10 minutes అనుకుందాం. లాస్ట్ 10 minutes అంటే మీ టైమర్లో ఇలా ఇలా కనిపిస్తే 10.00 కనుక మీకు కనిపిస్తే మీరేం చేయాలి, అంతా ఆపేయాలి, మీ బ్రెయిన్ని స్టాప్ చేసేయాలి, మీ బ్రెయిన్ పని చేయకూడదు. ఏం చేయాలి, మీ బ్రెయిన్ ఏదైతే పేపర్ అనేది ఉందో అది మొత్తం ఒకసారి చూడాలి. ఏవైనా క్వశ్చన్స్ అనేవి పెండింగ్ ఉన్నాయా, ఏవైనా క్వశ్చన్స్ అనేవి నేను గ్రీన్ కలర్లో లేదా, అంటే నేను మార్క్ చేసిన క్వశ్చన్స్ గ్రీన్ కలర్లో లేవా, నేను ఏదైనా క్వశ్చన్ స్కిప్ చేశానా, ఏవైతే క్వశ్చన్ స్కిప్ చేశానో వాటికి ఏదో ఒక ఆప్షన్ పెట్టండి, ఆప్షన్ సీనో ఆప్షన్ బీనో పెట్టండి. సో ఈయన ఆప్షన్ బి పెట్టాడు, ఈయన వచ్చేసరికి ఆప్షన్ సి పెట్టాడు. సో అవుట్ ఆఫ్ దిస్ 50 క్వశ్చన్స్, ఈ 50 క్వశ్చన్స్లో ఈయనకి ఒక 10 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. అవుట్ ఆఫ్ దిస్ 30 క్వశ్చన్స్, ఈ 30 క్వశ్చన్స్లో ఈయనకి ఒక 7 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, 7 క్వశ్చన్స్. సో 107 ఒక 10 ఎంత, 117, 130 ఒక 7, 137. అంటే ఇక్కడ మీరు మీ యొక్క స్కోర్ అనేది అప్రాక్సిమేట్గా 10 to 15 మార్క్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఎప్పుడు, లాస్ట్ 10 minutesలో, లాస్ట్ 10 minutesలో. సో ఈ విధంగా మనం ఏంటంటే మన యొక్క స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏదైనా ఎక్కడైనా ఎగ్జాజరేట్ చేశానా, ఏదైనా కూడా నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పలేదు. నేను మినిమం టు మినిమం మీరు మంచిగా ప్రిపేర్ అయితే, అంటే ఈ 20 daysలో మీరు మంచిగా ప్రిపేర్ అయితే ఈజీగా మీరు ఈ స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాగ అనేది చూద్దాం, ఓకేనా. సో మనం టార్గెట్ చూసాం, ఆ టార్గెట్ని మనం ఎలా అచీవ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి అనేది చూసాను. సో ఏ విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అదంతా చూసాం. అండ్ దాంతోపాటు వీడియో అనేది కొంచెం లెంతీ అయిపోయింది. సో నేనేం చేస్తానంటే ప్రతిదీ ఇక్కడ కవర్ చేసేయాలని చెప్పేసి చెప్పేస్తున్నాను. సో మీరు ఏం చేయాలి, ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఎక్కడి నుంచి 2021 నుంచి 2022, 2023, 2024 ఈ 4 పేపర్స్ కనుక మీరు చేయగలిగితే
ఈ 4 పేపర్స్ మీరు సాల్వ్ చేయగలిగితే మీకు బిలో 100 ర్యాంక్ రావడం ఎవ్వరూ ఆపలేరు. ఈ 4 క్వశ్చన్స్ మీరు ఈ 4 పేపర్స్ మీరు చేసేసి ఉండాలి. ఇది కనుక మీరు చేసేసి ఉంటే మీకు బిలో 100 ర్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ 4 పేపర్స్ అనేది మీరు చేయగలుగుతున్నారా లేదా అనేది డిపెండ్ అవుతుంది. అవునా? సో ఈ ఆర్డర్లో రివర్స్ ఆర్డర్లో మీరు ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. అంటే 2024 ఫస్ట్ సాల్వ్ చేస్తారు, దాని తర్వాత 2023 ఈ విధంగా. అవునా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తే మీ యొక్క ప్రాక్టీస్. అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేశానంటే లెటస్ అజ్యూమ్ నేనేంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ తీసుకున్నాను, అది సాల్వ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు నేనేం చేయాలి, కోడింగ్ డీకోడింగ్ టాపిక్ తీసుకున్నాను. సో కోడింగ్ డీకోడింగ్లో ఫస్ట్ 2024లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో వాటిని సాల్వ్ చేయాలి, 23లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో వాటిని సాల్వ్ చేయాలి, 22లో, నెక్స్ట్ 21లో, ఇలా నేనేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్ ఏదైతే 5 డేస్ ఉంటాయో లేదా లాస్ట్ 1 వీక్ 7 డేస్ ఉంటాయో అందులో నేను ఏం చేస్తానంటే ఎక్కువ మాక్ టెస్ట్ అనేవి రాస్తాను. ఓకేనా? మార్క్స్ అనేవి ఇక్కడ రాస్తాను. సో దానివల్ల నా యొక్క స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మీరు ఎంత చదివినా సో డైలీ ఒక 10 గంటలు 12 గంటలు చదివినా ఎగ్జామ్లో మీరు పర్ఫామ్ గనక చేయకపోతే అంటే ఎగ్జామ్ రోజు మీరు భయపడ్డా, ఎగ్జామ్ రోజు మీరు పర్ఫామ్ చేయకపోయినా మీరు ఇంతసేపు కష్టపడింది వేస్ట్ అవుతుంది. సో ఎగ్జామినేషన్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పీక్లో ఉండాలంటే మీరు ఏం చేయాలి, మాక్ టెస్ట్ అనేవి రాయాలి. మార్క్స్ అనేవి రాయాలి. సో ఎక్కడి నుంచి రాస్తారు ఏంటి అనేది మీ ఇష్టం. సో డైరెక్ట్గా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని అదంతా సాల్వ్ చేస్తారా, లేదా ఏదైతే ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది, సో మా దగ్గర కూడా మాక్ టెస్ట్ అనేవి ఉన్నాయి, అవి తీసుకొని ఎన్రోల్ అయ్యి సో అందులో మాక్ టెస్ట్ అనేవి సిస్టమ్ పైన కూర్చొని రాస్తారా, అది మీ పైన డిపెండ్ అవుతుంది. సో ఇలా ఈ విధంగా మనం ఏంటంటే ఒక 120 టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ అయితే చేయవచ్చు. సో అదంతా డిఫికల్ట్ అయితే కాదు. సో ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఆ డౌట్స్కి మేము ఏంటంటే క్లారిఫై అనేది చేస్తాం. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు ఐసెట్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు ఏం చేయొచ్చు, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది మా లింక్లో, ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో లింక్లో మీకు ఏంటంటే మెన్షన్ చేసాం, అక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో ఇందులో అన్ని క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో రికార్డెడ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. అండ్ దాంతోపాటు లైవ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. సో వాటి యొక్క రికార్డింగ్స్ అనేవి మీకు అప్లోడ్ చేసాం. అండ్ దాంతోపాటు 10 గ్రాండ్ టెస్ట్ అనేది మేము అప్లోడ్ చేసాం. సో అది కూడా మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా అట్ ద రేట్ ఆఫ్ ఓన్లీ 599. సో 599కి ఇస్తున్నాం. సో వేరే వాళ్ళు ఎవరైతే వేరే అదర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నారో వాళ్ళలాగా మేము ఏంటంటే ఎక్కువ ఛార్జ్ అయితే చేయడం లేదు. మీరు కావాలంటే వేరే వాళ్ళతో కంపేర్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇది ఈ వీడియోలో అన్నమాట. సో ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు అడగచ్చు. సో ఈ వీడియోలో నాకు తెలిసి నేను పూర్తి అన్నీ ఏవైతే ఉన్నాయో, ఏవైతే డిస్కస్ చేయాలో అన్నీ కూడా నేను డిస్కస్ చేశాను. ఇంకా ఫర్దర్గా ఏమైనా మిస్ అయితే నేను ఇంకొక వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఏ వీడియో కావాలని చెప్పేసి మీరు కింద కామెంట్ అయితే చేయవచ్చు. ఓకేనా? సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.